సో స్పాట్లెస్ బ్రైడ్, మచ్చలేని వధువు. ఫ్లాలెస్ బ్రైడ్, దోషరహితమైన వధువు. ఏ ఫాల్ట్లెస్ బ్రైడ్, లోపం లేని వధువు. సో చూద్దాం, నిన్న దేవుడు చెప్పాడు మన సంఘము మచ్చలేని వధువులాగా ఉండాలని. ఆయన వరుడు, సంఘమేమో వధువు. ఆయన చూస్తున్నాడు మచ్చలేని వధువులాగా. ఆయన రెండో రాకడ సమయానికి మనందరినీ కూడా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. వివాహ మహోత్సవానికి ఎలాగైతే పెళ్లి కుమార్తెను ప్రిపేర్ చేస్తాడు, అలాగే మనల్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి, పెళ్లి కుమారుడు వివాహం కోసము పెళ్లి కుమార్తె వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ పెళ్లి కుమారుడు ఏం చూస్తాడు? గుణము చూస్తాడు, క్యారెక్టర్ చూస్తాడు, బిహేవియర్ చూస్తాడు, యాటిట్యూడ్ చూస్తాడు, ప్రవర్తన చూస్తాడు. అవన్నీ చూసి నచ్చినట్టే వెళ్తారు. నచ్చినప్పుడే ఆ మ్యారేజ్ ఓకే చేసుకొని, వివాహం చేసుకొని తీసుకెళ్తాడు ఆ వధువుని. సో అలాగే ఆ పెళ్లి కుమారుడు, ఆ వరుడు గనక వివాహం చూడడానికి వచ్చినప్పుడు అమ్మాయి గయాలిగా కనపడ్డా, లేకపోతే ఏదైనా క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసిన ఆ వధువు తీసుకెళ్ళాడు. సో అలాగే ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ హియర్, సో ఇది ఇరువైపులా. సో మన వరుడు, నేను నిన్న చెప్పాను, ఆయన మచ్చలేని వరుడు, దోషం లేని వరుడు, లోపం లేని వరుడు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఆయనే లోపల ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి దోషం లేదు, ఎలాంటి పొరపాటు లేదు, ఎలాంటి పాపము లేదు. సో అలాగే మన లోపల కూడా ఎలాంటి దోషం లేకుండా, ఎలాంటి పొరపాటు పాపము లేకుండా ఉండాలని మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? శుద్ధీకరిస్తున్నాడు. ఆయన రెండో రాకడ సమయానికి మనందరం కూడా ఒక వధువు వలె సిద్ధపడి ఉండాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు ఏ వివాహాన్నైనా చూసుకోండి, మ్యారేజ్ అప్పుడు ఆ వివాహ మహోత్సవం రాకముందుకు, ఆ పెళ్లి చూపులప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటిది? నాకు మ్యాచ్ అవుతుందా కాదా, నా మైండ్ సెట్కి టాలీ అవుతుందా కాదా, లేకపోతే నా ఎడ్యుకేషన్స్కి టాలీ అవుతారా కాదా, లేకపోతే నా కుటుంబానికి సింక్ అవుతారా కాదా, ఇవే కదా చూసేది. సో అలాగే మన పరలోకపు వరుడు కూడా ఇవే చూస్తాడు. ఆయనకు మనము ఏం కావాలి? మ్యాచ్ కావాలి. మిస్ మ్యాచ్ కాకుండా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి మనము. సో ఉంటాయి, లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, దోషాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో. అలానే మనం ఎన్ని రోజులు వాటిని ఎంటర్టైన్ చేస్తాం? సో అలా ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు, తీసేసుకోవాలి. అట్లీస్ట్ ప్రార్థన చేసుకొని వాటిని, ఆ లోపాలను తీసేసుకోవాలని ప్రార్థించుకోవాలండి. మచ్చలేని వధువులాగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మళ్ళీ అవే ఎగ్జాంపుల్స్, ఏం లేదు, ఒక వరుడు ఒక వధువు చూసుకునేటప్పుడు గుణాన్ని చూస్తారు, ఎప్పుడైనా కూడా స్వభావాన్ని చూస్తారు, లక్షణాలను చూస్తారు. ఇప్పుడు అబ్బాయి కూడా ఇంటికి వచ్చాడు అనుకో పెళ్లి చూపులప్పుడు, ఆ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయి యొక్క గుణం ఏంటిది, ఆ అబ్బాయి యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, అబ్బాయి యొక్క స్వభావం ఏంటిది, మా అమ్మాయికి ఇస్తే ఈ అబ్బాయి చూడగలుగుతాడా చూడలేడా, లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాడా ఉండలేడా, అలాగే అమ్మాయి కూడా గుణం ఏంటిది, అమ్మాయి స్వభావం ఏంటిది, అమ్మాయి లక్షణం ఏంటిది, అమ్మాయికి అన్ని పనులు వచ్చా రాదా, ఒకవేళ మా అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే సుఖపడరా, మ్యాచ్ అవుతుందా లేదా అని, ఇవే కదా చూసేది. సో మనము కూడా మ్యాచ్ అవుతున్నామా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలండి. ఈరోజే రెండో రాకడ సమయం వచ్చింది అనుకోండి, మచ్చలేని వధువులాగా మనం ఉన్నామా, అండ్ దోషం లేని వధువులాగా ఉన్నామా, లోపాలు లేని వధువులాగా ఉన్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి. ఇది ఒక్క రోజుతో పోయే బలహీనత కాదు. ఇట్ విల్ కీప్ అండ్ చేంజ్. నేను ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, పరలోకం అనేది ప్రిపేర్ అయిన పీపుల్కి మాత్రమే. సో ఇప్పుడు అంతే కదండి, మ్యారేజ్ కాగానే ఇప్పుడు పెళ్లి కుమారుడు ఇంటికి వచ్చి వివాహం చూసుకుంటున్నాడు, లేకపోతే పెళ్లి చూపులు జరుగుతున్నాయంటే ఆ అమ్మాయి ప్రిపేర్ అవుతుందా కాదా? సో మంచిగా అందంగా అలంకరించుకోవడం, అందంగా తయారు కావడం, లేకపోతే మాట తీరు మార్చుకోవడం, స్వభావాన్ని మార్చుకోవడం, ఇంకా డౌన్ టు ఎర్త్గా ఉండడం, ఇంట్లో ఉన్నట్టుగా ఉండకుండా నలుగురిలో పద్ధతిగా ఉండడం, అలాగా ఉంటుంది. సో అలాగే ఈరోజే మన రెండో రాకడ సమయం అయింది. ఈరోజే వరుడు వస్తున్నాడప్పుడు మనం ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా మార్చుకోవాలి, అలాగే ఉంటే మనకు ఏ ప్రాబ్లము ఉండదు. సో లోపం లేని వధువు, దోషం లేని వధువు, మచ్చలేని వధువులాగా మనం మార్చుకోవాలి. సో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఇంకేం మాట్లాడుతున్నాడో చూద్దాము.
తండ్రి. ఆయనను స్తుతించుడి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. చూసారా అండి? రెండో రాకడ సమయం వచ్చింది. ఆయన ఎత్తబడే గుంపులో మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ వివాహ మహోత్సవానికి మనందరినీ కూడా మచ్చలేని వధువులాగా తయారు చేయడాలని ఆయన కోరుకుంటున్నాడు. సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సో మనల్ని మనం సిద్ధపరచుకొని ఉండాలి. హెవెన్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ ఓన్లీ. ఎవరైతే అక్కడికి ఆశ కలిగి ఉండాలి, అక్కడికి వెళ్ళాలని ఆకలి దాహము కలిగి ఉండాలి, అక్కడికి వెళ్ళాలని. చాలామందికి అపోహ, నేను దేవుని నమ్ముకున్నాను వెళ్తాను, ఓకే అది కరెక్టే, కానీ అలానే నువ్వు తప్పులు చేయడం కరెక్ట్ కాదు కదా. నేను దేవుని నమ్ముకున్నాను కదా అని ఆ వ్యభిచారం చేయడం కరెక్ట్ కాదు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అని ఆ నరహత్య చేయడం కరెక్ట్ కాదు. ఆ దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. సో ఆ పాపంలో పడడం కరెక్ట్ కాదు. ఆ పాపము, ఆ దోషము అవన్నీ కూడా పరలోకానికి వెళ్ళకుండా ఆపివేస్తాయి. కాబట్టి ఈవెన్ ఈజ్ ద ప్లేస్ ఫర్ ప్రిపేర్ పీపుల్. సో ప్రిపరేషన్ అనండి అందరూ కూడా. ఇప్పుడు వివాహం జరగడానికి అందరూ ప్రిపేర్ అవుతారు లేదా? ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్, అమ్మాయి అబ్బాయి అందరూ కూడా ప్రిపేర్ అవుతారు వివాహం చేయడానికి, వివాహము చేసుకోవడానికి. మనము కూడా ప్రిపేర్ కావాలి. ఆ యొక్క రెండో రాకడ సమయం కోసము ఎదురు చూడాలి. ఆ వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ ఉండాలంటే నేనేం చేయాలి? అంతే కదా అండి. ఇప్పుడు వివాహానికి ఆ పెళ్లి కూతురు రెడీ కావాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి, మారు మనసు పొందుకోవాలి. అలాగే మనము కూడా సిద్ధపడాలి, మారు మనసు పొందుకోవాలి. సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. సో ఆయనను మహిమపరిచే విధంగా మనం ఉండాలి. సో ఇప్పుడు ఆయన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేస్తున్నాడు. దేనికోసము? వివాహ మహోత్సవం కోసము, రెండో రాకడ సమయం కోసము. అండ్ గొర్రెపిల్ల రక్తంతో మనందరినీ కడుగుతున్నాడు. అండ్ ఇంకొకటి, ఆయన మనందరినీ కూడా ఒక వధువులాగా తయారు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన లోపల ఏ గుణం ఉంది? ఆయన లోపల నీతి ఉంది, మన లోపల నీతి ఉండాల్సిందే. ఆయన లోపల పరిశుద్ధత ఉంది, మన లోపల పరిశుద్ధత ఉండాల్సిందే. ఆయన లోపల పవిత్రత ఉంది, మన లోపల కూడా పవిత్రత ఉండాల్సిందే. ఆయన లోపల సాత్వికం ఉంది, ఆయన లోపల దీర్ఘశాంతం ఉంది, ఆయన లోపల మంచితనం ఉంది, ఆయన లోపల దయాలత్వం ఉంది, ఆయన లోపల ఎలాంటి కపటము లేదు, ఎలాంటి దురాశ లేదు, ఎలాంటి దుర్బుద్ధి లేదు, ఎలాంటి చెడు లేదు, ఎలాంటి పాపము లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా అలాగే కోరుకుంటున్నాడు. అంతే కదండి. వరుడికి తగ్గట్టుగా వధువుగా ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటామో ఆయన కూడా అలాగే కోరుకుంటున్నాడు మనందరినీ కూడా. సో మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారండి, పరిశుద్ధులు చేసే నీతి క్రియలు ప్రకాశమైన వస్త్రములట, నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడేను. సో మన పరిశుద్ధత, మన నీతి అనేది ఒక వస్త్రము. సో నువ్వెంత నీతిగా ఉంటే, ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత ప్రకాశమానం అవుతావు, అంత నిర్మలం అవుతావు. అంటే మచ్చలేని మనిషిలాగా ఉండాలి, మచ్చలేని వధువులాగా ఉండాలి. సో అక్కడ ఆమె ధరించుకొనుటకు ఎవరు? ఆయన యొక్క భార్య, ఆయన యొక్క వధువు ధరించుకొనుటకు నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయట. సో అది మనమే, ఈ సంఘమే. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో మన పరిశుద్ధుల నీతి క్రియలే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. పరిశుద్ధుల నీతి క్రియలే పరలోక రాజ్యంలో ఒక వధువులాగా తయారు చేస్తాయి. సో ఈ సంఘం ఉందండి. ఇప్పుడు సంఘంలో 10,000 మంది ఉన్నారు. ఒక 1000 మందే పరిశుద్ధులు ఉన్నారు, 1000 మందే నీతివంతులు ఉన్నారు. ఆ 1000 మందే వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ పరిశుద్ధతను బట్టి ఆ ఎత్తబడే గుంపులోకి వెళ్ళి ఆ వివాహ మహోత్సవానికి వాళ్ళను మాత్రమే ఆయన సిద్ధపరుస్తాడు వధువులాగా. సో వాళ్ళకు ఒక వస్త్రాలు ఇస్తాడట. ఆ వస్త్రం ఏం లేదు, నువ్వు చేసుకున్న పుణ్యమే నీతోటి వస్తుంది, నువ్వు చేసుకున్న నీతి నీ దగ్గరికి వస్తుంది, నువ్వు చేసుకున్న పరిశుద్ధతనే నీ దగ్గరికి వస్తుంది. సో ఒకటండి, ఈ భూలోకం నుంచి మనం ₹1 తీసుకెళ్ళలేము. ఒక 100 కోట్లు సంపాదించాము, ఒక 10 కార్లు కొనుక్కున్నాము, ఒక 100 తులాల బంగారం కొనుక్కున్నాము. ఈ భూలోకం నుంచి విడిచి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి కూడా మనం తీసుకెళ్ళలేము. మనతో మనం తీసుకెళ్లేది కొన్ని ఉన్నాయండి. అవి కంటి కనిపించని నీ యొక్క మంచితనము, నీ యొక్క మానవత్వము, నీ యొక్క సహాయము, నీ యొక్క నీతి, నీ యొక్క పరిశుద్ధత, నీ యొక్క నీతి, నీ యొక్క పవిత్రత, ఇవి మనతో పాటు వస్తాయట. ఇవి మనకు వెంబడిస్తాయట. అవి మనకు వస్త్రంలాగా కప్పుతాడట. అర్థమవుతుందా అండి? ఆమె ధరించుకొనుటకు, ఆమె అంటే ఇక్కడ ఎవరు? మనము వధువులం. ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అంటే తెల్లటి వస్త్రాలు, నిర్మలమైన సన్నపు నార బట్టలు మనకి ఇయ్యబడేను.
అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో నీ మంచి అది ఎటు పోదండి. మంచి ఎప్పటికైనా మంచే, గుర్తుపెట్టుకోండి. చాలామంది డైలాగులు కొడతారు, మంచిగా ఉంటే ఈ లోకంలో విలువ లేదు, మంచిగా ఉంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయని అంటారు. అలా అని మంచిగా ఉండడం మానేయద్దు. సో అలాగే నీతిగా ఉండడం మానేయద్దు, పరిశుద్ధంగా ఉండడం మానేయద్దు. సో ఇవన్నీ కూడా మనం కప్పుకునే వస్త్రాలు లాంటిది. పరలోకంలో దేవుడు నీ నీతికి బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ పవిత్రతను బట్టి ఆయన రివార్డ్ ఇస్తాడు. సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, ఆమె ధరించుకున్నట్టుకు. ఆమె అంటే ఎవరు? సంఘం అంతా కలిసి ఒక వధువులాగా తయారవుతుంది. ఆ వధువు అంతా కూడా తయారైన తర్వాత ఆ పెళ్లి కోసము నారబట్టలు ఇవ్వబడతాయట. ఆ నారబట్టలు ఏంటి అంటే తెల్లటి వస్త్రముతో ఉన్న పరిశుద్ధుల నీతి క్రియలు. సో మనం చేసే నీతి క్రియలు మనకు వస్త్రంలాగా కప్పబడతాయి. అందుకే సంఘం అంతా కూడా ఒక వధువు అండి. సో మనందరం కూడా ఒక వధువే. సో వీ ఆల్ బిలాంగ్స్ టు వన్ ప్లేస్, గో టు ది వన్ ప్లేస్. మన అందరం కూడా ఒక స్థలానికి వెళ్తాము, అక్కడ ఒక వధువులాగా ఉంటాము. అది ఈ భూలోకం అంతా కూడా మనకు ప్రిపరేషన్ అండి మనందరికీ కూడా. పెళ్ళికి, ఆ వివాహ మహోత్సవానికి ప్రిపరేషన్. మన అందరినీ కూడా శుద్ధి చేస్తున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. చూసారా అండి, గొర్రెపిల్ల పెళ్లికి విందుకు విలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుడే అంటున్నాడట, మన ధన్యులమాట. ఎవరైతే ఆ ఎత్తబడే గుంపులో ఉంటారో వాళ్ళు నిజమైన ధన్యులు అండి. సో ఒకడు లోకమంతా జయించాడు. సో 100 కోట్లు సంపాదించాడు, బంగారాన్ని, బట్టలను, ఆయన పేరుని, ఘనతను తీసుకొచ్చాడు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు, నరకానికి వెళ్ళాడు. వృధా, అవన్నీ ఉండి కూడా వృధా. ఒకడు పేదవాడున్నాడు, తినడానికి కూడా ఆహారం లేదు, రోగంతో, జబ్బుతో బాధపడ్డాడు, కానీ మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. సో వాడు నిజమైన ధన్యుడండి. సో భూలోకంలో ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు డిసైడ్ కావద్దు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా అండి? సో భూలోకము మనకు టెంపరీ సిటిజన్, మనల్ని ప్రిపరేషన్ పీరియడే. అంతేగాని చాలామంది కంపేర్ చేసుకుంటారు, వాళ్ళు అలా ఆశీర్వదించబడుతున్నారు, వీళ్ళు ఇలా ఆశీర్వదించబడు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందండి. సో బట్ మనము మన నీతి అనే వస్త్రాన్ని కాపాడుకొని, పరిశుద్ధత అనే వస్త్రాన్ని కాపాడుకొని, ఆ పెళ్లి విందుకు ఎలాగైతే మనము వెళ్ళాలని కోరుకోవాలో, ఆ మెత్తబడే గుంపులో ఉండాలని కోరుకోవాలో, అలా మనము ధన్యులము. ఎవరైతే రెండో రాకడ సమయం వచ్చినప్పుడు ఎవరైతే ఈ భూలోకంలో విడవకుండా ఎత్తబడతారు చూసారండి, వాళ్ళు నిజమైన ధనవంతులు, వాళ్ళు నిజమైన ధన్యులు, వాళ్ళు నిజమైన అదృష్టవంతులు, వాళ్ళు నిజమైన మానవులు. సో అని బైబిల్ చెప్తుంది. ఒకటండి, ఒక వివాహం చూసుకోవడానికి పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి చూపులకు. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసింది, చేసుకుంటాడా? అమ్మాయి గయ్యాలని తెలిసింది, చేసుకుంటాడా? లేకపోతే గట్టిగా మాట్లాడుతుంది, లేకపోతే నోరు పారేసుకొని మాట్లాడుతుంది, చేసుకుంటాడా? లేకపోతే అమ్మాయి క్యారెక్టర్ బుద్ధులు బాగాలేదు. సో అలాగే అబ్బాయిలో కూడా తిరుగుబోతూ వేరే అఫేర్స్ ఉన్నాయి, చేసుకుంటారా? చేసుకోరు కదా. అంటే ఈ భూలోకంలోనే వివాహము జరగడానికి అన్ని రకాలుగా చూసి, అన్ని రకాలుగా చేసుకొని, క్యారెక్టర్ బ్యాడ్ లేకుండా, ఎలాంటి ప్రవర్తనలో లోపం లేకుండా, మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి శాలరీ ఉండాలి, ఆస్తిపాస్తులు కూడగొట్టుకొని ఉండాలి అని ఇవన్నీ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు మరి పరలోకపు వరుడికి ఇంకెంత క్వాలిఫికేషన్ ఉండాలి. ఆయన ఈ పై రూపాన్ని ఏం చూడండి, ఆయన నీ ఎంబీఏ చూడడు, నీ యొక్క డిగ్రీ చూడడు, నీ యొక్క క్వాలిఫికేషన్, నీ డాక్టరేట్ సర్టిఫికేట్స్ చూడడు, ఆయన నీ ముక్కు చూడడు, నీ మూతి చూడడు, ఏది చూడడు. ఆయన చూసేదల్లా నీ హృదయము చూసే. ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. సో గర్వంతో నిండిన హృదయం పరలోక రాజ్యానికి చేరుకోలేదు, అహంకారంతో నిండిన హృదయము పరలోక రాజ్యానికి చేరుకోలేదు. సో యథార్థమైన హృదయమే పరలోక రాజ్యానికి చేరుకుంటుంది, పవిత్రమైన హృదయమే పరలోక రాజ్యానికి చేరుతుంది. అసూయతో నిండుకున్న హృదయము పరలోక రాజ్యానికి చేరుకోలేదు. సో అసూయ లేని గుణము కలిగిన హృదయమే పరలోక రాజ్యానికి చేరుతుంది. చూసారండి, మనకు తెలియకుండానే ఇవన్నీ మన లోపల ఇన్బిల్డ్ అయిపోయాయి, పాతుకపోయాయి.
వాటన్నిటిని తుడిచి వేసేసుకోవాలి. సో మచ్చలేని వధువులాగా మనం తయారు కావాలి. సో గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు దేవుని యథార్థమని మాటలని నాతో చెప్పాను. సో దేవుని యొక్క మాటలట అవన్నీ కూడా. సో మనందరం కూడా దాని గురించి ఆలోచించాలి. సో ఇప్పటి నుంచి మనము ఓన్లీ థింగ్ కాదు, మనము ఈ భూలోక సంబంధమైన ప్రజలాగా మనం ఆలోచించద్దు ఎప్పుడు కూడా. నీ మైండ్ సెట్, నీ ఆలోచనలన్నీ కూడా పరలోక సంబంధమైన వాటిలాగా ఉండాలి. అవును, భూలోకాలని బ్రతకాలి, బట్ పరలోకానికి వెళ్ళాలని ఎంతమంది నిజంగా ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ప్రతిరోజు అయ్యా ఎత్తబడే గుంపులో నన్ను ఉంచు నాయనా, అయ్యా ప్రతిరోజు కూడా నేను క్రమం తప్పకుండా ప్రార్థించుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభు, అయ్యా నా లోపల ఇంకా లోపాలు ఉన్నాయి ప్రభు, నీతో సహవాసం చేస్తున్నాను బట్ నీతో మ్యాచ్ కాలేకపోతున్నాను, నాకు ఇంకా కోపం వస్తుంది, ఇంకా అసూయ వస్తుంది. ఐ విల్ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. నేను అన్ని వీక్నెసెస్ గురించి ప్రే చేస్తా. అన్నిటిని లోపాలను తీసేసుకోవాలి. ఆయన రెండో రాకడ సమయం వరకు నన్ను, నా కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, సంఘ సభ్యులందరినీ కూడా ప్రిపేర్ చేయాలి నేను. సో దట్ ఈస్ మై డ్యూటీ. ఆయనకు మచ్చలేని వధువులాగా నేను మాత్రమే కాదు, ఒక బాధ్యతగా మీ అందరినీ కూడా నేను మచ్చలేని వధువులాగా చేయాలి, నా కుటుంబ సభ్యులను కూడా చేయాలి. ఎందుకంటే అండి, ఇప్పుడు ఒక తల్లిదండ్రులను చూసుకుందాము. నిన్న ఒక సందర్భంలో కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని కంటారు. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటిదండి? చదివిపియాలి, దాని తర్వాత ఉద్యోగం వచ్చేలాగా చేయాలి, దాని తర్వాత వివాహం చేయాలి, అంతే కదండి. అక్కడతోటి తల్లిదండ్రుల బాధ్యత మ్యాక్సిమం తీరిపోతుంది. అంటే ఆ వివాహం అయ్యే వరకు ఇటు అబ్బాయి తరఫున కానీ అమ్మాయి తరఫున కానీ మనం ఏం టీచ్ చేస్తాము? అరే చెడు తిరుగులు తిరగద్దు, పరాయి స్త్రీని పరాయి పురుషుడిని చూడొద్దు, నువ్వు రౌడీలాగా ఉండొద్దు, మంచిగా ఉండాలి. రేపు వివాహానికి నీకు ప్రాబ్లం అవుతుంది. వివాహం చేసుకునే ముందు నీ బ్యాక్గ్రౌండ్ వెతుకుతారు, నువ్వు ఏం చదువుకున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఏమైనా ప్రీవియస్లా ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా లేవా అని ఇవే కదా చూస్తారు. సో ఇటు అబ్బాయిని అమ్మాయిని మనం ఏం చేస్తాం? పవిత్రంగా ఉంచుకుంటామా ఉంచమా? పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుతామా ఉంచమా? సో లేదా నీకు నచ్చినోడిని చూసుకొని నచ్చినోని చేసుకొని మనం అలా వదిలేము కదా. సో అలాగే మనల్ని కూడా ఒక సంఘ కాపరిగా నా డ్యూటీ కూడా మీ అందరినీ కూడా ఆ రెండో రాకడ సమయానికి పరిశుద్ధంగా ఉంచాలి. మీరు రెండో రాకడ సమయానికి మచ్చలేని వధువులాగా నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని, నా కుటుంబంతో పాటు నా సంఘాన్ని, నా సంఘంతో పాటు నా సంఘ సభ్యులందరినీ కూడా మచ్చలేని వధువులాగా చేయాలి. ఒక తల్లిదండ్రులు ఎలాగైతే మచ్చలేని వధువులాగా అండ్ లోపం లేని వరుడులాగా తయారు చేసి ఇద్దరికి ఎలాగైతే వివాహం చేస్తారో అలాగే నేను కూడా చేయాలి. సో మన వంతు సహాయం మనం చేయాలి. వాక్యం విన్న మాత్రమే కాకుండా వాక్యాన్ని ప్రేర్ చేయండి. అయ్యా ఈరోజు బ్రదర్ ఇలా బోధించాడు, అయ్యా మచ్చలేని వధువులాగా నేను అలా ఉండాలనుకుంటున్నాను. అయ్యా ఆశ లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడండి. మన లోపల దాహం లేకపోతే, నువ్వు మారాలి అని నువ్వు అనుకునేంత వరకు కూడా దేవుడు ఏం పని చేయలేడు. నీకు ఎప్పుడైతే నేను మారాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే దేవుడు పని చేస్తాడు. ఇంక్లూడింగ్ మీ. నేనైతే ప్రతిరోజు మారాలని కోరుకుంటాను, ప్రతిరోజు కూడా నా లోపాలు తీసివేయాలని కోరుకుంటాను, ప్రతిరోజు బలహీనతలు తీసివేయాలని కోరుకుంటాను, ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఇది అర్థమైంది కదా అండి, ఈ లోకము మనకు మిగిల్చేది ఏది ఉండదు. ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు మనము ఏ ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళాము, ఏ ఒక్క చీపురు పుల్ల కానీ లేకపోతే ఒక కొత్తిమీర కట్ట కానీ తీసుకెళ్ళాము, ఒక కారు కానీ బంగ్లా కానీ కారుకున్న టైర్ కానీ ఆ టైర్కున్న ఒక స్క్రూ కానీ నువ్వు తీసుకొని వెళ్ళలేవు. దేవుడు మనకు యాక్సెస్ ఇవ్వలేదు. సో మనం తీసుకెళ్ళేదల్లా మనం చేసుకున్న మంచి మన తోట వస్తుంది, మనం చేసుకున్న నీతి మన తోడొస్తుంది, మనం ఉండే పరిశుద్ధతని మనకు తోడొస్తుంది. అది ఒకరోజు మనకు వస్త్రంలాగా కప్పుతాడు. మన నీతి పనులు, మన ధర్మకార్యాలు, మన పరిశుద్ధత అన్నీ కూడా మనకు వస్త్రంలాగా కప్పుతాడు. సో ఎవరైతే ఆ ఎత్తబడే గుంపులో ఉంటారో వాళ్ళే ధన్యులు. ఎవరైతే వివాహానికి సిద్ధపడి ఉంటారో వాళ్ళే ధన్యులు. ఎవరైతే మచ్చలేని వధువులాగా, లోపం లేని వధువులాగా, దోషం లేని వధువులాగా తయారవుతారో వాళ్ళే ధన్యులు అని దేవుడు చెప్తున్నాడట. పరలోకంలో అది విన్నాడట. సో 2 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సో ఎప్పుడు కూడా వాటి మీద ఎదగాలని కోరుకోండి. సో ఇంకా వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇంకా దేవుడి జ్ఞానంలో ఎదగాలి, ఇంకా ఎక్కువసేపు ప్రార్థించుకోవాలి, ఇంకా ఎక్కువసేపు మనము ఇంకా దేవుల్లో గడపాలి, సహవాసం చేయాలి, ఇంకా నాలో లోపాలను తీసివేసేసుకోవాలి. నేను ఒక సందర్భంలో చెప్పానండి, దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే నువ్వు 1000 తప్పులు చేసినా కూడా వాటన్నిటిని కూడా ఒప్పుకొని
వాటన్నిటి గురించి ప్రార్థించుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటావు చూసావా, అది దేవుడికి చాలా ఇష్టం. అంతేకాని నీ లోపాలను కప్పిపెట్టేసి ఇతరుల లోపాలను ఎప్పుడైతే తీయాలని చూస్తావో అది దేవుడికి అసహ్యము. సో కాబట్టి దేవాసక్తితో మనం దేవ జ్ఞానంతో నిండుకోవాలి. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి. చూసారా, పవిత్రురాలైన కన్యకముగా. సో మనందరం కూడా అలా పవిత్రురాలైన కన్యకలాగా మారాలి. ఇప్పుడు వివాహానికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ చెడ్డ స్త్రీ అని తెలిసింది, లేకపోతే ఆ పురుషుడు చెడ్డ పురుషుడు అని తెలిసింది. ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తారా చేయరా, మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తారా చేయరా, క్యారెక్టర్ బాగాలేదు, లేకపోతే బిహేవియర్ బాగాలేదు, లేకపోతే అన్ని అబద్ధాలు ఆడతారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు అని ఇటు పేరెంట్స్ ఇటు తరఫున అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున తెలిసినా కూడా క్యాన్సిల్ చేస్తారా? తెలిసి కూడా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. అలాగే మనము కూడా పవిత్రులైన కన్యకముగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. చూసారా అండి, మనందరము కూడా క్రీస్తుకి పాలిభాగస్తులం, సమర్పించుకుంటాం మనందరం కూడా ఆయనకు. సో మిమ్మును ప్రధానము చేస్తే, ప్రధానం అంటే ఎంగేజ్మెంట్. సో వీ ఆల్రెడీ హ్యాడ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. మనందరము దేవుడికి రిలేషన్లో ఉన్నాము. సో మనందరికి కూడా ప్రధానం అయిపోయింది. సో వివాహానికి మనందరం సిద్ధపడాలా వద్దా? యేసుక్రీస్తు వారికి మనందరం కూడా శరీరాన్ని అప్పచెప్పుకోవాలండి. ఒకటండి, నీ శరీరంలో ఎలాంటి పాపం ఉన్నా, నీ శరీరంలో ఎలాంటి దుష్ట కార్యాలు ఉన్నా కూడా అది ఆయన శరీరంతో మ్యాచ్ కాదు. కాబట్టి మనందరం ఆయనకు పవిత్రమైన కన్యకలుగా ఉండము. సో ఇప్పుడు చాలామంది కూడా దేవుణ్ణి నమ్ముకొని కూడా వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ మచ్చలేని కన్యకలాగా ఉండలేరు. సో దేవుణ్ణి నమ్ముకొని కూడా దొంగతనం చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మ్యాచ్ అవుతారంటారా? ఆ వరుడికి మ్యాచ్ కాలేరు. ఇవన్నీ పాపాలు, ఇవన్నీ దోషాలు. సో లోపలంతా అసూయతో ఉన్నది. సో ఇప్పుడు ఒక వరుడు వచ్చాడండి అమ్మాయిని చూడడానికి, అసూయ పరురాలు. సో అసూయ పడుతుందని తెలిసింది. ఆ వరుడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఒక అబ్బాయి వచ్చాడు ఇంటికి పెళ్లి చూపుల కోసం. సో అమ్మాయిని చూసిన తర్వాత గర్విష్టి అని తెలిసింది, మాట్లాడిన తర్వాత గర్వం ఉందని తెలిసింది, పొగరుందని తెలిసింది, అహంకారం ఉందని తెలిసింది. చేసుకుంటాడా? చేసుకోలేడు కదా. సో అలాగే ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ హియర్, సో నీ లోపల గర్వం ఉన్నా, అహంకారం ఉన్నా, పొగరున్నా, లేకపోతే ఎలాంటి లోపాలున్నా కూడా ఆ మచ్చలేని వధువులాగా నువ్వు తయారు కాకపోతే, పవిత్రమైన కన్యకలాగా తయారు కాకపోతే ఆ ఎత్తబడే గుంపులో ఉండము. సో మనందరం ఒక్కడే పురుషుడు. సో మనందరికీ కూడా సంఘము అంత వధువు అయితే, ఈ వధువుకి ఒక వరుడు, అదే ఎవరు? క్రీస్తు. ఆయనకు మనము సమర్పించుకోవాలి మన శరీరాలను, మన ఆత్మలను, మన బుద్ధిని, మన ఆలోచనలను, మన తలంపులను, మన కుటుంబాన్ని, మన సంఘాలన్నిటి కూడా ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన ఒక్కడే పురుషుడు, మనందరం కూడా వధువు లాంటి వాళ్ళం, సంఘం అంతా కూడా వధువు లాంటి వాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుందా చర్చిలు భూలోకంలో ఎందుకు స్థాపించబడుతున్నాయో, ఎందుకు ఒక కాపరిని పెట్టి ఎందుకు ఇలా దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడో? ఎందుకంటే ఆయన వివాహ మహోత్సవం కోసము పరిశుద్ధురాలైన కన్యకలాగా, పవిత్రురాలైన కన్యకలాగా, నీతి కలిగిన కన్యకలాగా మనందరినీ కూడా ఆయన మార్చుకుంటున్నాడు. సో 2 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 3వ వచనము, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపూర్చినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తును ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సో చూసారా అండి, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజు ఆదాము అవ్వ ఇద్దరు కూడా పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, దేవుడి మాటకు లోబడ్డారు. సో కానీ మధ్యలో ఒకరు వచ్చారు. సో అదే అపవాది వచ్చి వాళ్ళ ఆత్మీయతను చెడగొట్టాడు. వాళ్ళు ఒకప్పుడు మచ్చలేని వధువులాగానే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. అపవాది వస్తాడు, నువ్వు ఎప్పుడైతే మచ్చలేని వధువులాగా తయారవుతున్నావో అపవాది వస్తాడు, మనల్ని రెచ్చగొట్టి మనము ఆ వరుడికి తగ్గట్టుగా వధువుగా కాకుండా ఉండాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఇంటి పట్టణ ఉన్నవాళ్ళు, అంటే వేరే రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు, ఆ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేరెంట్స్తో ఉన్నప్పుడు, వాళ్ళ సొంత ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ తప్పులు చేయరండి. అయ్యో మా నాన్న ఉన్నాడు మా దగ్గర, మా అమ్మ ఉంది, మా చుట్టాలు ఇదే ఊర్లో ఉన్నారు, పరువు పోతుంది, నేను వేరే పరాయి స్త్రీతో తిరగద్దు, పరాయి పురుషుతో తిరగద్దు అని ఆ అమ్మాయి అబ్బాయి నిశ్చయించుకొని
తను కంట్రోల్ చేసుకొని ఉంటుంది. ఒక్కసారి ఆ రాష్ట్రాన్ని వదిలేసి, ఆ జిల్లాని వదిలేసి, వాళ్ళు ఉంటున్న హోమ్ టౌన్ వదిలేసి సిటీకి వచ్చినప్పుడు ఈ సిటీ లైఫ్కి అలవాటు పడి, సో ఫ్రెండ్స్ వస్తారు. సో నాకు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఒక్కరు కూడా లేదా? సో నాకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఒక్కరు కూడా లేదా? నేను డ్రగ్స్ తీసుకుంటాను, పబ్బులకు వెళ్తాను, సో మందు తాగుతాను. సో ఇలా ఫ్రెండ్స్ వచ్చి చెడగొట్టి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంటా అంటారు. సో అలాగే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మలు ఎదుగుతున్నప్పుడు అపవాది కూడా చెడగొట్టడానికి వస్తాడు. ఎందుకు? నువ్వు మచ్చలేని వధువులాగా తయారవుతున్నప్పుడు నీ లోపల లోపాలు పెట్టాలని, దోషాలు పెట్టాలని అపవాది ప్రయత్నిస్తాడు. ఆనాడు హవ్వాని మోసపరిచినట్లు మనల్ని మోసపరచడానికి అపవాది వస్తాడు. కానీ మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. క్రీస్తు ఎడలున్న సరళతము నుండి, సో మనం ఆ క్రీస్తు నుండి మనం తప్పిపోవద్దు. పవిత్రత నుండి, ఆ సరళతము, ఆ పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు తొలగిపోవునని భయపడుచున్నాను. సో మనందరం కూడా తొలగిపోవద్దు, తప్పిపోవద్దు, ఆ మచ్చలేని వధువులాగానే ఉండాలి. ఇప్పుడు వివాహం వచ్చే వరకు కూడా, ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు భయపడరా పెళ్ళే వరకు? అయ్యో వీళ్ళకి చెడు స్నేహితులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా, ఇంకెవరితోటన్నా తిరుగుతున్నారా, ఇంకెవరితోటన్నా చెడు కార్యాలు చేస్తున్నారా? మనం భయపడమా? ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా. సో తప్పకుండా భయపడతాం. అలాగే మన రెండో రాకడ సమయానికి మనము మచ్చలేని వధువులాగా తయారు కావడానికి, సో ఒక దైవజనుడుగా ఒక పౌలు రాస్తున్నాడు, ఆయన భయపడుచున్నాను అని. సో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాము. మనం కూడా, మన పిల్లలు యవనస్తులకు వచ్చారు, డిగ్రీకి వచ్చారు, లేకపోతే బీటెక్కి వచ్చారు, లేకపోతే ఇంటర్మీడియట్కి వచ్చారు. సో వాళ్ళకు వివాహము జరిగేంత వరకు మనం వాళ్ళందరినీ కూడా పవిత్రంగా కాపాడాలని భయపడుతున్నామా? భయపడట్లేదా? తప్పకుండా భయపడతారు. ఏ తల్లిదండ్రులైనా కూడా భయపడతారా లేదా అండి? యవనస్తులు వచ్చిన తర్వాత, సో 10th క్లాస్ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత, ఆ డిగ్రీ వచ్చిన తర్వాత, అయ్యో ఎవరైనా చెడు స్నేహితులు పరిచయం అయ్యేలా దారి తప్పిపోతున్నారా? సినిమాలకు, షికార్లకు అని తిరుగుతున్నారా? పబ్బులకు అని వెళ్తున్నారా? ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? లేకపోతే ఏమైనా లవ్ అఫేర్ అని తిరుగుతున్నారా? చెడు తిరుగుతున్నారా? ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎలాగైతే భయపడుతున్నారో అలాగే దైవజనులు కూడా అలాగే భయపడుతున్నారట. ఏమని? ఆ వివాహ మహోత్సవానికి వీళ్ళు సిద్ధపడాలి, పెళ్ళి ఆ వధువు మచ్చలేని వధువలే ఉండాలని కోరుకుంటున్నారు. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. ఇప్పుడు చాలామంది సంఘంలో ఏమవుతుంది, ఇప్పుడు మన అందరం కూడా ఎవరిని ప్రకటించాలి? యేసు ప్రభువాన్ని ప్రకటించాలి. మనందరి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి. మనందరి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? మచ్చలేని వధువులాగా ఉండాలి. కానీ కొంతమంది వచ్చేసి చెరిపేస్తారు మన ఆత్మీయ జీవితాన్ని. ఇప్పుడు చెడు స్నేహితులు వచ్చేసి మన ప్యూరిటీని చెడగొడతారా లేదా అండి? ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా, చాలామంది కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు, అపవిత్రులుగా మారిపోతున్నారు, అపరిశుద్ధులుగా మారిపోతున్నారు. అందుకు వాళ్ళు చెడు స్నేహితులు వస్తారు. ఇప్పుడు మనమే ఉన్నామండి, వేరే రాష్ట్రానికి మన పిల్లల్ని పంపించాము, మనకు భయం ఉంటుంది ఆబ్వియస్గా. అక్కడ ఎవరు పరిచయం అవుతారో, ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారో అని చాలా భయం ఉంటుంది. సో వాళ్ళు సేఫ్గా ఉన్న దగ్గరికే పంపిస్తాము. అలాగే ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించును. సో సంఘానికి దేవుడు ఇక్కడ రాస్తున్నాడు, ఒక భక్తుడు రాస్తున్నాడు సంఘానికి. ఒకవేళ వేరే దైవజనులు వస్తారు, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు కావచ్చు. నేను ప్రకటించిన యేసు వేరు, వాళ్ళు ప్రకటించే యేసు వేరు. దేవుడు సేవ చేసేనే వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని లోకంలోకి మళ్ళిస్తారేమో. మీరు మచ్చలేని వధువులాగా మేము తయారు చేస్తున్నాము, ఇంకోరు వచ్చి మీలో మచ్చగలిగిన వధువులాగా తయారు చేస్తారేమో. ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను. సో మనం అందరం కూడా ఏ ఆత్మ పొందుకోవాలండి? దురాత్మన, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకే ప్రతిరోజు దేవుని నువ్వు అడగాలి, అయ్యా నన్ను ఈరోజు ఆత్మతో నింపునైనా, పరిశుద్ధాత్మ శక్తితో నింపునైనా. మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినాను. ఇప్పుడు చాలామంది స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడి గురించి చెప్తే ఎవరు వినరు. సో చాలామంది కూడా అవి ఇవి కల్పిత కథలను వింటుంటా అంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారేమో. మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. సో అందుకే నువ్వు ఆలోచించు, నేను నిజంగా మచ్చలేని వధువులాగా ఉన్నానా లేదా అని నీకు నువ్వు ఆలోచించుకో. సో అందుకే ఎవరు ఏ ప్రకటన ప్రకటిస్తున్నారు. సో యూట్యూబ్లో అనేక వార్తలు ఉన్నాయి, యూట్యూబ్లో అనేక సువార్తలు ఉన్నాయండి, అవన్నీ నమ్మదగినవి కానే కావు. సో నిన్ను ప్యూరిటీగా ఉంచే ఆత్మ, ఆ సువార్తనే నమ్ము, వాటినే విను. సో అందుకే
ఏది ఉంది నా లోపల, ఏది లేదని నీకు తప్పించి ఇంకెవ్వరికీ తెలియదండి. సో ఇప్పుడు మనం ఉన్నాము, మన ఇంట్లో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్న మన తల్లిదండ్రులు కావచ్చు, మన యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మన లోపల మిస్టేక్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయకపోవచ్చు. బట్ మన లోపల మనకి ఏ మిస్టేక్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఐడెంటిఫై చేయగలగాలి. నా వరుడు వస్తాడు ఒకరోజు, ఆ వరుడికి తగ్గట్టుగా వధుగా నేను మారాలి అని ప్రార్థించుకోవాలి. సో ఆ మచ్చలు ఏమున్నా, ఆ లోపాలు ఏమున్నా, ఆ దోషాలు ఏమున్నా కూడా మనం ప్రార్థన రూపకంగా మనం మార్చుకొని మనల్ని సిద్ధపరచాలి. దేవుడు ఎందుకు పదే పదే ఇవి చెప్తున్నాడు, మారండి 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 అని. సో జీవితాంతం మారడం ఎందుకు అంటే, రెండో రాకడ సమయానికి మనందరం కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండాలనే మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు, ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. అందుకే ప్రార్థించుకోండి. చాలా సందర్భాల్లో శుద్ధ హృదయం కావాలి, పరిశుద్ధ హృదయం కావాలని ప్రార్థించుకోండి. పరిశుద్ధ హృదయం పరలోకానికి వెళ్తుంది. పొగరుతో, అహంకారంతో, గర్వంతో ఉన్న హృదయము పరలోక రాజ్యాన్ని చూడలేదు. సో నీతిగల హృదయము పరలోక రాజ్యానికి వెళ్తుంది. అవినీతి, అక్రమాలు, దుర్మార్గత్వం, దుష్టత్వంతో నిండుకున్న హృదయము పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. సో కాబట్టి మనందరం వెలుగు సంబంధులం. సో ఆ వెలుగుతో మనం నింపబడాలి అంటే మనము ప్యూరిఫై చేసుకోవాల్సిందే. ప్రార్థన చేయకుండా ఏది పోదండి, ఏ లోపం పోదు. పట్టచ్చు 5 సంవత్సరాలు పట్టచ్చు, 6 సంవత్సరాలు పట్టచ్చు, అయినా పర్లేదు. పోతావు చూసావా, అది నువ్వు చేస్తున్న తప్పు. ఆ లోపాలను తీసివేయమని అడగట్లేదు చూసావా, వాటిని ఎంటర్టైన్ చేస్తున్నావు చూసావా, అది మన తప్పు. డోంట్ ఎంటర్టైన్ అలాంటి అపవిత్రతను ఎంటర్టైన్ చేయొద్దు. మేము ప్రకటింపని మరి ఒక యేసుని ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను ఏమవుతారు? మచ్చ కలిగిన వధువులాగా తయారవుతారు. సో అందుకే రైట్ గైడ్లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చాలా ఇంపార్టెంట్ అండి, రైట్ గైడెన్స్ ఇంపార్టెంట్. అందుకే బైబిల్ ఈజ్ ద రైట్ గైడెన్స్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా మనము చూస్ చేసుకోవాలి రైట్ గైడెన్స్. మనల్ని పరలోక మార్గం వైపు నడిపించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, తన పిల్లల్ని చెడు మార్గంలో నడిపిస్తారా, మంచి మార్గంలో నడిపిస్తారా? తన పిల్లలు వ్యసనాలకు బానిస కావాలని చూస్తారా, వ్యసనాలకు బానిస కాకుండా ఆపాలని చూస్తారా? సో తన పిల్లలు మోసాలు చేసి, అన్యాయాలు చేసి, రౌడీ షీటర్లు కావాలని కోరుకుంటారా, లేకపోతే మంచిగా చదువుకొని బుద్ధిమంతులై మంచి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేయాలని కోరుకుంటారా? సో అలాంటి వాళ్ళు మీకు గైడ్లైన్స్గా ఉన్నప్పుడు అప్పుడు మీ ఆత్మ తప్పిపోకుండా ఉంటుంది. సో అందుకే యూట్యూబ్లో ఏ వార్త పడితే ఆ వార్త విని పాడు కాకండి. సో ఎవరి మీద ద్వేషం పెంచుకోకండి, ఎవరి మీద కోపాన్ని, పగను పెంచుకోకండి. సో అది మంచిది కానే కాదు. సో మన ప్యూరిటీని మనం కాపాడుకోవాలి. సో అందుకే ప్రార్థించాలి, దేవా నీ రెండో రాకడ సమయానికి నన్ను సిద్ధపరచు నాయనా, ఆ మచ్చలేని వధువులాగా నన్ను మార్చుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అన్నప్పుడు ఇస్తాడు. నీ లోపల ఆ ఇంటెన్షన్ లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడండి. మన లోపల ఆ ఇంటెన్షన్ లేనప్పుడు దేవుడు కూడా సహాయం చేయలేడు. మనము మారనంత వరకు దేవుడు కూడా మార్చడానికి, ఆ మారాలన్న ఆలోచన వచ్చేంత వరకు కూడా దేవుడు కూడా మనల్ని మార్చలేడు. సో ఎప్పుడైతే నీకు ఆలోచన మొదలవుతుందో, ఎప్పుడైతే నీకు ఆశ మొదలవుతుందో, ఆ రోజు నుంచే దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. నిర్దోషమైనది గాను. సో ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 27వ వచనం, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని. చూసారా అండి, నిర్దోషమైన సంఘముగా మనల్ని మార్చుకుంటున్నాడు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వివాహానికి వచ్చిన ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ వాళ్ళు నిర్దోషంగా ఉందా లేదా చూస్తాం. పెళ్లి చూపులలో ఇవే కదా చూసేది, మచ్చ ఉందా, లేకపోతే సరే పెళ్లి కొరకు కూడా ఏం చూస్తాడు, ముఖం బాగుందా, ముక్కు వంకర ఉందా, లేకపోతే మూతి వంకర ఉందా, లేకపోతే కళ్ళు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, చేతుకున్న వేళ్ళు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా, నడక బాగుందా, మాట్లాడే తీరు బాగుందా, ఇంటి పని వచ్చా, వంట పని వచ్చా అని ఇవే కదా చూస్తాడు. కానీ పరలోకపు వరుడు ఈ ముఖము, నోరు, కళ్ళు ఇవన్నీ చూడడు. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని. ఇప్పుడు మనము కూడా, ఒక తల్లిదండ్రులు కూడా ఏం చేస్తాడు, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఆ వివాహ గడియ వచ్చే వరకు నిర్దోషంగా ఉంచాలని చూస్తారు కదా, పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచి ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వివాహం చేయాలనే చూస్తారు కదా. అప్పటి వరకు మనం ఎలా కాపాడుతాం మన పిల్లల్ని? సో అలాగే మనల్ని కూడా మనము ఆత్మీయంగా అలాగే కాపాడుకోవాలి. అప్పుడు వాళ్ళ శరీరాలను కాపాడుతాము, ఇప్పుడు మనం ఆత్మీయతను కాపాడుకోవాలి. అర్థమవుతుందా అండి? సేమ్ లాజిక్, ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ హియర్. సో
ఆ వివాహ గడియ వరకు ఆ తల్లిదండ్రులు ఆ ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి మచ్చలేనిలాగా, ఆ దోషం లేనిలాగా, క్యారెక్టర్ బాగుండేలాగా, నిర్దోషమైనలాగా మనము ప్రిపేర్ చేసి ఆ వివాహానికి తీసుకెళ్తాము. అలాగే దేవుడు తన సంఘాన్ని కూడా తనకు మహిమ కలిగేలాగా, నిర్దోషమైనదిగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని, అంటే తన ఎదుట ఒక వధువులాగా నిలబెట్టుకోవాలని, మచ్చలేని వధువులాగా అనుకొని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, చూసారా, వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేపిస్తున్నాడు, స్నానాన్ని చేపిస్తున్నాడు. వాక్యంతో మన హృదయాలను కడుగుతున్నాడు, కడుగుతున్నాడు, కడుగుతున్నాడు. ఇంకా మచ్చలు పోవట్లేదా? ఇంకా వాక్యాన్ని ఇస్తున్నాడు, ఇంకా వాక్యంతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, దేవుడు మనతో వాక్యంతో తప్పకుండా మాట్లాడతాడు అని. ఒక దైవజనుడు కావచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, ఇంకా నీ లోపల ఆ ప్యూరిఫికేషన్ రావట్లేదా? ఇంకా మాట్లాడతాడు. ఇంకా ప్యూరిఫికేషన్ రావట్లేదా? ఇంకా మాట్లాడతాడు. ఇంకా ప్యూరిఫికేషన్ రావట్లేదా? ఇంకా మాట్లాడతాడు. నీ లోపల ఆ లోపాలు, ఆ మత్సలు, ఆ దోషాలు, ఆ తప్పులు, ఆ పొరపాట్లు పోయేదాకా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఓపికతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు? పవిత్రపరిచే వరకు. వాక్యంతో ఏం చేపిస్తున్నాడట? ఉతుకుతున్నాడట, ఉదక స్నానము చేపిస్తున్నాడట. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో మనందరినీ కూడా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిర్దోషముగా చేసి ఏం చేస్తాడట? తన ఎదుట నిలబెట్టుకుంటాడట. ఎలా నిలబెట్టుకుంటాడట? ఆయన సిద్ధపడిన వరుడు మనల్ని సిద్ధపరుస్తున్న వధువులాగా నిలబెట్టుకుంటాడు, సిద్ధపరచబడిన వధువులాగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ వాక్యము మనల్ని ప్యూరిఫై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే ఎగ్జాంపుల్, పెళ్లి చూపులకు వస్తున్న అమ్మాయి ఏం చేస్తుంది? ఆ సోప్ తోటో లేకపోతే ఆ లిక్విడ్స్ తోటో తల స్నానం చేసి, షాంపూస్ తోటి తల స్నానం చేసి అలంకరించుకుంటుంది. సో అప్పుడు ఆ అమ్మాయి ఏది వాడుతుంది? సోపులు వాడుతున్నది, డిటర్జెంట్స్ వాడుతున్నది, లేకపోతే నాట్ డిటర్జెంట్స్, షాంపూస్ వాడుతుంది. సో మంచి పర్ఫ్యూమ్స్ వాడుతుంది. సో మన పర్ఫ్యూమ్ ఏంటిది? వాక్యము. మన సోప్ ఏంటిది? వాక్యము. మన షాంపూ ఏంటిది? వాక్యము. దీంతో ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. ఎప్పటి వరకు? పరిశుద్ధంగా వచ్చే హృదయం వరకు, పవిత్రంగా వచ్చే హృదయం వరకు. నీ హృదయం మారే వరకు నువ్వు వాక్యం చదువుతూనే ఉండాలి, వాక్యం వింటూనే ఉండాలి, వాక్యానుసారంగా నడుస్తూనే ఉండాలి. మన హృదయము పవిత్రంగా, పరిశుద్ధంగా మారేంత వరకు దేవుడు వెంబడి పడుతూనే ఉంటాడు, వాక్యంతో మాట్లాడుతూనే ఉంటాడు, ప్యూరిఫికేషన్ చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? మచ్చలేని కన్యకలాగా ఆయన మనల్ని తయారు చేసేలాగా, లేకపోతే దోషం లేని వధువులాగా, మచ్చలేని వధువులాగా, లోపం లేని వధువులాగా ఆ రూపం వచ్చేంత వరకు కూడా ఆయన వాక్యంతో మనల్ని ప్యూరిఫికేషన్ చేస్తూనే ఉంటాడు. నా 3 సంవత్సరాలైంది వాక్యము, అయినా నీలో ప్యూరిఫికేషన్ రాలేదా? ఇంకా మాట్లాడతాడు. 4 సంవత్సరాలైంది, ఇంకా ప్యూరిఫికేషన్ వచ్చింది, 50% వచ్చింది, ఇంకా 50% రాలేదా? మళ్ళీ ఆ వాక్యాలతో మాట్లాడతాడు. మళ్ళీ 20% వచ్చిందా? మళ్ళీ వాక్యాలతో మాట్లాడతాడు. 100% నీ లోపల ప్యూరిఫికేషన్ వచ్చే వరకు దేవుడు వాక్యంతో ఉదక స్నానం చేపిస్తూనే ఉంటాడు. వింటున్న ఎవరొకరి ద్వారా, లేకపోతే వాట్సాప్ ద్వారా కావచ్చు, లేకపోతే దైవజనుల ద్వారా కావచ్చు, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఇట్లా స్పెషల్ క్లాసులు తీసుకొనైనా ఆయన మార్పిస్తూనే ఉంటాడు. నిన్ను వినేలాగా చేస్తాడు, ఆ వినడానికి ఆశ పుట్టేలాగా చేస్తాడు. హృదయము మారే వరకు ఆయన వెంబడి పడుతూనే ఉంటాడు. మచ్చలేని వధువులాగా చేసేంత వరకు ఆయన వెంబడి పడుతూనే ఉంటాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా ఏమైనా తప్పు చేస్తున్నా అంటే ఆ తప్పు మాన్పే వరకు మనం వెంబడి పడమా? వదిలేస్తామా? తప్పు చేస్తే చేసుకొని పో అని వదిలేం కదా. సో ఆయన కూడా వదిలేస్తాడా? వదిలేడు. నువ్వు ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు చేస్తున్నావు అవన్నీ కూడా ఆయన లెక్కతో సహా తెలుసు. కాబట్టి వాటన్నిటిని కూడా ఆయన వదిలేయలేడు. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్ మై లార్డ్. మచ్చలేని వధువులాగా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు మాకు ఈ వాక్యం తెలియక మేము ఎన్నోసార్లు దారి తప్పిపోయామయ్యా. మా లోపాలు, మా దోషాలు, మా బలహీనతలు ఎన్నో మీ ముందు ఉన్నాయి తండ్రి. ఈ వాక్యంతో మాకు ఉదక స్నానం చేపిస్తున్నావు. వాక్యం విన్న వాళ్ళు కాకుండా మేము, మా కుటుంబ సభ్యులు, మా సంఘాలు, మా సంఘ సభ్యులు అందరం కూడా ఆ రెండో రాకడ సమయానికి, ఆ వివాహ మహోత్సవ సమయానికి మేమందరం కూడా సిద్ధపడే కన్యకలాగా, లోపం లేని కన్యకలాగా, లోపం లేని వధువులాగా, లోపం లేని దోషం లేని వధువులాగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.